Hello everyone, welcome to the video series on Drug Inspector exam preparation. ఈ వీడియోలో 2023లో TSPSC కండక్ట్ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో వచ్చిన ఒక ఫార్మకాలజీ క్వశ్చన్ని అనలైజ్ చేద్దాం. ఫస్ట్ లెట్ us look at the question. Which of the following statement is or correct regarding the coronary artery disease? క్వశ్చన్ ట్యాగ్ ఇది రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. చెస్ట్ పెయిన్ ఇస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ అసోసియేటెడ్ విత్ ద డిసీజ్, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ద ఎంటైర్ సిమ్టమ్ కాంప్లెక్స్ ఆఫ్ దిస్ డిసీజ్ హ్యాస్ బీన్ టర్మ్డ్ యాంజినా పెక్టోరిస్. ఆప్షన్స్ ఏమి ఇస్తారంటే స్టేట్మెంట్ 1 is correct, ఓన్లీ స్టేట్మెంట్ 1 is correct, ఓన్లీ స్టేట్మెంట్ 2 is correct, స్టేట్మెంట్ 1 and 2 are correct, neither statements are correct అని. Now first we need to understand the క్వశ్చన్ ట్యాగ్ ఏమి ఇచ్చారో అర్థం చేసుకుందాం. See, the question is about coronary artery disease. First we need to understand what is this coronary artery disease. Coronary artery supplies blood to the heart. వాటిని coronary arteries అంటారు. కరోనా అంటే కిరీటం అర్థం, కరోనేషన్ అంటే పట్టాభిషేకం. ఒకప్పుడు రామాస్ కరోనేషన్ అంటే రాముడి పట్టాభిషేకం అని. కరోనా అంటే కిరీటం. ఎందుకు ఆ పేరు పెట్టారంటే హార్ట్ చుట్టూ ఒక కిరీటంలా బ్లడ్ వెజల్స్ అన్నీ బ్రాంచ్ అవుట్ అయ్యి ఉంటాయి, అందుకని కరోనరీ అనే పేరు వచ్చింది. ఈవెన్ కరోనా వైరస్ కూడా మైక్రోస్కోప్లో చూస్తే ఆ స్పైక్ ప్రోటీన్స్ అన్ని పైన కిరీటంలా కనిపిస్తాయి, అందుకని కరోనా వైరస్ అనే పేరు వచ్చింది. సో కరోనరీ ఆర్టరీస్ అంటే ద ఆర్టరీస్ విచ్ సప్లై ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద హార్ట్. నా కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఆ ఆర్టరీస్లో ఏమైనా ప్రాబ్లం వస్తే, డిసీజ్ వస్తే దాన్ని CAD కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. నా ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ నుంచి చూద్దాం. దెర్ ఈస్ ఎ కండిషన్ కాల్డ్ ఎస్ హైపర్లిపిడీమియా. అంటే బ్లడ్లో లిపిడ్ అమౌంట్స్ పెరగడాన్ని హైపర్లిపిడీమియా అంటారు. మేజర్గా మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది, LDL, లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఈ LDL చేసే పని ఏంటంటే లివర్ నుంచి ఉన్న లిపిడ్స్ని తీసుకొని బాడీలో ఎక్కడైనా ఏ ఆర్గన్కైనా ఏ టిష్యూకైనా లిపిడ్స్ కావాలంటే సప్లై చేస్తుంది. ఈ ప్రాసెస్లో టూ మెనీ LDLs అయితే అవి కరోనరీ బ్లడ్ వెజల్స్లో అక్యూములేట్ అవుతాయి, బ్లడ్ వెజల్ లోపల అక్యూములేట్ అవుతాయి. సో హైపర్లిపిడీమియా వల్ల కరోనరీ బ్లడ్ వెజల్లో లిపిడ్స్ అక్యూములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని అథిరోస్క్లీరోసిస్ అంటారు. అథిరోమా అంటే ఫ్యాట్ ఆర్ లిపిడ్, స్క్లీరోసిస్ అంటే ఆ లిపిడ్స్ అక్యూములేట్ అవ్వడం వల్ల బ్లడ్ వెజల్స్ హార్డ్గా అయిపోతాయి. స్క్లీరోమా అంటే హార్డ్ అని అర్థం. సో హైపర్లిపిడీమియా కాజెస్ అథిరోస్క్లీరోసిస్. అథిరోస్క్లీరోసిస్ ఒకవేళ ఈ LDL అక్యూములేట్ అయింది కరోనరీ ఆర్టరీ అయితే దెన్ ఇట్ బికమ్స్ ఎ కరోనరీ ఆర్టరీ డిసీజ్. సో ఇప్పుడు బ్లడ్ వెజల్ లోపల ఇక్కడ లిపిడ్స్ వచ్చాయి, ఏమవుతుంది అప్పుడు బ్లడ్ ఫ్లోకి రెసిస్టెన్స్ వస్తుంది అండ్ ఈ టెర్మినల్ ఆర్గన్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. బ్లడ్ సప్లై తగ్గడాన్ని ఇస్కీమియా అంటారు. ఒకవేళ బ్లడ్ సప్లై హార్ట్కి తగ్గితే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అంటారు. అండర్స్టాండ్ ద సీక్వెన్స్. హైపర్లిపిడీమియా, అథిరోస్క్లీరోసిస్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, దానివల్ల ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ వస్తుంది. అంటే హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గింది. హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గంగానే ఇమ్మీడియట్గా పెయిన్ వస్తుంది, చెస్ట్ పెయిన్. ఈ దేనివల్ల వస్తుంది? ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ వల్ల. ఈ డిసీజ్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్, ఆ పెయిన్ అనే సిమ్టమ్ని యాంజినా పెక్టోరిస్ అంటారు. యాంజిరే అంటే స్ట్రాంగ్యులేటింగ్, ప్రెస్సింగ్ అని. పెక్టోరిస్ అంటే పెక్టోరిస్ గడ్డలు, చెస్ట్ రీజన్లో పెయిన్ రావడాన్ని యాంజినా పెక్టోరిస్, చెస్ట్ పెయిన్ అంటారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఈ యాంజినా స్లోగా డెవలప్ అవుతూ వస్తుంది, దాన్ని స్టేబుల్ యాంజినా అంటారు. ఒక టైం వచ్చిన తర్వాత లిపిడ్స్ చాలా ఎక్కువగా అక్యూములేట్ అయిన తర్వాత బ్లడ్ వెజల్ రప్చర్ అవుతుంది, దానివల్ల ప్లేట్లెట్స్ అగ్రిగేట్ అవుతాయి. దీన్ని అన్స్టేబుల్ యాంజినా అంటారు. అన్స్టేబుల్ యాంజినాలో ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ 100% బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే కంప్లీట్గా బ్లాక్ అయిందంటే ఆ హార్ట్ పర్టికులర్ ప్లేస్కి అసలు బ్లడ్ సప్లై ఉంటుంది. బ్లడ్ సప్లై కంప్లీట్గా లేకపోతే ద టిష్యూ విల్ అండర్గో నెక్రోసిస్ ఆర్ ఇన్ఫాక్షన్. హార్ట్ మజిల్కి ఇన్ఫాక్షన్ వస్తే దాన్ని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. ఇదే హార్ట్ అటాక్. సో ఇది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? హైపర్లిపిడీమియా. హైపర్లిపిడీమియా బ్లడ్ లిపిడ్ అక్యూములేషన్ బ్లడ్ వెజల్లో జరిగితే అథిరోస్క్లీరోసిస్. ఈ అథిరోస్క్లీరోసిస్ ఒకవేళ కరోనరీ బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అయితే కరోనరీ ఆర్టరీ డిసీజ్. కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల బ్లడ్ సప్లై తగ్గుద్ది, దాన్ని ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అంటారు. ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అనేది డిసీజ్, దాని సిమ్టమ్ పెయిన్ రావడం, చెస్ట్ పెయిన్, దాన్ని యాంజినా పెక్టోరిస్ అంటారు. యాంజినా పెక్టోరిస్ స్టేబుల్గా డెవలప్ అయితే స్టేబుల్ యాంజినా, ప్లేట్లెట్స్ రప్చర్ అయ్యి అగ్రిగేట్ అయితే అన్స్టేబుల్ యాంజినా. అన్స్టేబుల్ యాంజినా వల్ల 100% బ్లడ్ సప్లై బ్లాక్ అని వస్తే ఆ టిష్యూ డెత్ వస్తుంది, దాన్నే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్ అంటారు. ఇది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఇది ఓవరాల్గా కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే. నౌ లుక్ ఎట్ ద స్టేట్మెంట్స్. నౌ చెస్ట్ పెయిన్ ఇస్ మోస్ట్ కామన్ సిమ్టమ్ అసోసియేటెడ్ విత్ ద డిసీజ్. ఎస్, ట్రూ. కరోనరీ ఆర్టరీ డిసీజ్లో కరోనరీ బ్లడ్ వెజల్స్ కానీ బ్లాక్ అయితే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ వస్తుంది. అంటే బ్లడ్ సప్లై టు ద హార్ట్ రెడ్యూస్ అయితే పెయిన్ వస్తుంది. అదే చెస్ట్ పెయిన్ మనం యాంజినా అంటాం, సీక్వెన్స్లో వచ్చింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సెకండ్ వన్, ద ఎంటైర్ సిమ్టమ్ కాంప్లెక్స్ ఆఫ్ దిస్ డిసీజ్ హ్యాస్ బీన్ టర్మ్డ్ యాంజినా పెక్టోరిస్. ట్రూ. కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల బ్లడ్ సప్లై కానీ తగ్గితే చెస్ట్ పెయిన్ వస్తుంది, ఆ మొత్తం సిమ్టమ్స్ని యాంజినా పెక్టోరిస్ అంటాం. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్.
ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మీకు ఎవరు టెక్స్ట్ బుక్లోని ఆర్ మెటీరియల్స్లోని ఎక్కడ డైరెక్ట్గా ఇది అని ఇవ్వరు. ఆ స్టేట్మెంట్ని ఎలా అయినా కన్వర్ట్ చేయొచ్చు. ఏంటి అంటే మనకు అర్థం కావాలి అన్ని సీక్వెన్స్లో, అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటి, ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి, యాంజినా పెక్టోరిస్ అంటే ఏంటి, ప్రాపర్గా ఒకసారి అర్థమైతే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతాం. So both the statements are correct with related to coronary artery disease. I hope this is useful. All the best.